హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వినయ్ క్రియేషన్స్. సో ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ తమిళ చూసినట్టు అర్థమై ఉంటుంది. లింబాద్రి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి అయితే వచ్చినాం. అట్లనే ఇది మా ఊరు నుండి ఒక 20 కిలోమీటర్ల దూరంలో గుడి అవుతుంది. భీమల్ పోయే రూట్ల భీమల్ మండలం, నిజామాబాద్ జిల్లా. మనం ఇప్పుడు పైనకి వెళ్ళి చూద్దాం. అక్కడ దేవుడు వెలిసిందని అయితే వేరే వాళ్ళు చెప్తే మనం విన్నాం. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి అయితే చూద్దాం. తిరుపతి దగ్గర అయితే మెట్ల ద్వారా పోవచ్చు. అట్లనే 3 వీలర్స్ కి అక్కడ పైన పార్కింగ్ కూడా ఉంది, అట్లా కూడా వెళ్ళొచ్చు. ఫస్ట్ అయితే మనం మెట్ల ద్వారా పైనకైతే పోయి దేవుని దర్శనం అయితే చేసుకున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇట్లా పైనకి వెళ్ళి దారిలో అయితే హనుమాన్ టెంపుల్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మెట్ల దారిని అయితే పైనకైతే వెళ్తున్నాం. ఇప్పుడు మనం ఈ మెట్లన్నీ ఎక్కొచ్చినాం కదా. ఫస్ట్ ఇక్కడ ఏమో ఉంది దేవుడు, ఒకసారి చూద్దాం. ఒకసారి రైట్. సో ఇక్కడైతే పాత అంటే నరసింహస్వామి ఫోటో అట్లా పుట్టగా వచ్చింది ఇక్కడ ఉంది, ఒకసారి చూడు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పైనకి వచ్చినాం. ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ తీసుకొని అయితే డైరెక్ట్ దేవుని దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. దేవుని దగ్గరికి ఇక్కడ కూడా 2000 అవుతున్నాయి. అట్లయినా వెళ్ళచ్చు, మనం ఇట్లయినా వెళ్ళచ్చు. ఫస్ట్ అయితే మనం కొబ్బరికాయ తీసుకోవడానికి అయితే వెళ్దాం. గైస్, ఇప్పుడైతే కొబ్బరికాయనైతే తీసుకున్నా. అలాగే ఇక్కడ కోనేరు అయితే ఉంది, కోనేరు అయితే చూద్దాం. ఇప్పుడైతే మనం కోనేరు దగ్గరికి అయితే వచ్చాం. ఇది ఇప్పటి కాదు, కొన్ని ఏళ్ళ నుండి అయితే ఇక్కడ కోనేరు అయితే ఉంది. ఒకసారి చూసి కాదు ఎట్లుందో కోనేరు, ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడు వాటర్ అయితే అక్కడ కొన్ని ఉన్నాయి. ఫస్ట్ అయితే మనం మెట్ల దారిని అయితే పైనకి వెళ్దాం. మళ్ళీ దిగంగా అట్లా దిగి నెక్స్ట్ బండి వేసి కూడా నేను చూపిస్తా. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు గుడి దర్శనంకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆ మెట్లు ఎక్కొచ్చిన తర్వాతనైతే మనకు ఇక్కడ కోనేరు, కొబ్బరికాయల దుకాణం, రథం, కళ్యాణ మండపం ఇవైతే ఉంటాయి. మళ్ళీ పైనకి ఎక్కగానే గోల వెలిచిన దేవుడు, అలాగే జ్యోతిర్లింగాలు ఇంకా ఉంటాయి. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి అయితే చూద్దాం. ఫ్రెండ్స్, వెనక చూస్తున్నారు కదా, మనమైతే ఇప్పుడు ఈ మెట్ల దారిని అయితే పైనకు దేవుని దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. యాక్చువల్గా ఈరోజు ఫ్రైడే కదా, ఎవరు మంది ఉండరు కావచ్చు అనుకుని అయితే వచ్చినాం. చాలామంది అయితే ఉన్నారు ఇక్కడ కూడా. ఒకసారి మనం దేవుని దర్శనం లోపలికి అయితే వెళ్ళి చూద్దాం మొత్తం. గైస్, చూస్తున్నారు కదా, ఇక్కడ నుండి అయితే మనం లోపలికి అయితే వెళ్ళాలి. ఈ గుహ ద్వారా అయితే లోపలికి వెళ్ళి ఇంకొక గుహలో నుండి అయితే దేవుని దగ్గరికి అయితే వెళ్ళచ్చు. ఫస్ట్ అయితే మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. చూడండి ఒకసారి, ఇప్పటిదాకా మనం వచ్చిన గుహనైతే ఇదే. ఇక్కడ నుండి అయితే లోపలికి వెళ్ళాలి. లోపల గోలో వెలిసిన నరసింహస్వామి, అట్లనే పక్కన విష్ణుమూర్తి, కృష్ణార్జునుల విగ్రహాలు అయితే ఉంటాయి. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూద్దాం. నార్మల్గా మనకైతే ఫోన్లో అలో లేదని అయితే చెప్పిర్రు. చూద్దాం మనం ఒకసారి ఇదే. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసి కదా, అక్కడ నుండి అయితే ఒకసారి గుహలు కూడా చూడండి. సేమ్ ఇప్పుడు అదే విధంగా మళ్ళీ లోపలికి అయితే వెళ్ళాలి. ఇదే దారిలో వెళ్తేనైతే మనం గోలో వెలిచిన దేవుడిని అయితే చూడొచ్చు. అక్కడ ఒకసారి చూడండి ఎట్లా వెళ్తున్నారో. మొత్తం కిందికంగా అయితే వెళ్ళాలి. నేనైతే ఫస్ట్ టైం వచ్చిన ఇక్కడికి, నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ గుహలోనైతే చాలా బాగుంది. సేమ్ ఆ గుహలో నుండి అయితే చూడండి ఒకసారి ఎట్లా వెళ్తారో. మనం అదే వేళనైతే లోపలికి వెళ్ళాలి. ఫ్రెండ్స్, లోపలికి అయితే ఫోన్ అలో లేకుంటే నేను వీడియో మీకు చూపించలేకపోయినా. ఆల్రెడీ ఇక్కడ చూడండి ఒకసారి, సెల్ఫీలు దిగడం లోపల బందే అని చెప్పేసి పెట్టిర్రు. ఒకసారి చూడండి. ఇక దర్శనం అయిపోయి వెళ్తుండగానైతే ఇక్కడ మాకు ఇక్కడ లింగాలు, అట్లనే నంది అయితే కనిపించింది. ఒకసారి చూడండి మీరు ఒకసారి. అది వీటినే జ్యోతిర్లింగాలు అని అయితే అంటారు.
ఇక్కడ చూసిరు కదా గణపతి, అట్లనే ఇక్కడ ఇంకొకటి విగ్రహం అవుతుంది. ఇక్కడనే కొబ్బరికాయలు కొడతారు అందరూ. ఒకసారి చూడండి, మేము పోయినప్పుడు అయితే చాలా మంది అయితే వచ్చిర్రు, కానీ మేము దర్శనం చేసి వచ్చేలోపు అయితే ఎవరు లేకుండా ఇక్కడ. గైస్ ఇప్పుడు మనం కూడా కొబ్బరికాయ కొట్టి మిగతా ఏమేమి ఉన్నాయి చూద్దాం కింద. ఫ్రెండ్స్ దేవుని దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు కిందికి దిగుతున్నాం. మనం ఇప్పుడు కిందికి దిగినాకనైతే కళ్యాణ మండపం, అట్లనే రథం, ఇంకా అక్కడ అన్నదానం చేసే ప్లేస్ కూడా చూపిస్తాను నేను మీకు ఒకసారి. సో మనం పైనకి రావాలంటే ఇట్లా కూడా రావచ్చు, కానీ అందరు మెట్ల ద్వారా మళ్ళీ పైనకి వచ్చి దిగంగానైతే ఇట్లా దిగుతారు. మనం పైనకి వచ్చేటందుకు కూడా 2 ways అయితే ఉంటాయి పైనకి ఇక్కడికి రావడానికి. మేమైతే కిందికి పోయేటప్పుడు అయితే అక్కడ కోతులు చూడండి ఎట్లున్నాయో, మంచిగా బియ్యం బుక్కుతున్నాయి. సో ఇక్కడికైతే కార్తీక మాసంలోనే అయితే అత్తే మాత్రం జాతర అయితే బాగా పెద్దగా జరుగుతుంది. ఇక్కడ గుట్ట పైన అయితే చాలా మంది సెక్యూరిటీ పోలీసులు అయితే ఉంటారు. ఇప్పుడు నేను చెప్పిన నిబంధనలకు కోడ్ అయితే కార్ పార్కింగ్ చేయొచ్చు, పైన కూడా కారు పోవచ్చు, బండ్లు కూడా పైన వెళ్తాయి గుడి దగ్గరికి. అయితే మనం ఇప్పుడు మెట్ల అయితే పోయిన ఆల్రెడీ నేను మళ్ళీ వచ్చి నేను మీకు సపరేట్గా వీడియో అయితే చూపిస్తున్నాను. నేను మీకు ఇక్కడ నుండి అయితే బండ్లు పోయే రూటు ఒకసారి మనం అక్కడ పైనకి వెళ్ళి అయితే చూద్దాం. సో మనం భీమ్గల్ పోయే రూట్లోనైతే పైనకి వెళ్ళడానికి అయితే దారి ఉంటుంది, ఇక్కడ నుండి అయితే వెళ్ళాలి అక్కడికి. ఇట్లా పైన కత్తే మాత్రం డైరెక్ట్గా కోనేరు దగ్గరికి అయితే వచ్చేద్దాం ఫస్ట్. ఇదైతే సింబాద్రి గుట్ట పైన కొత్త కళ్యాణ మండపం అయితే కట్టారు. వెళ్తే మాత్రం అక్కడ అన్నదాన కార్యక్రమం అయితే ఉంటుంది. అది ఎప్పుడెప్పుడు ఉంటుంది అంటే సండే అట్లనే సాటర్డే కూడా ఉంటుంది. 2 రోజులు అయితే ఫ్రీ అన్నదాన కార్యక్రమం అయితే ఉంటుంది. సో ఇదే ఆ కళ్యాణ మండపం. అలాగే ఇక్కడ రథం కూడా ఉంటుంది, ప్రతి కార్తీక మాసానికి అయితే ఎత్తుతారు. అయితే అన్నదాన కార్యక్రమం ఉంటుందని చెప్పినా కదా, ఆ 2 days అయితే ఇక భక్తులు అయితే వచ్చి తిని వెళ్తారు. సో మేము వచ్చినప్పుడు అయితే రష్ ఏం అనిపించలేదు, ఇప్పటికైనా రష్ ఏం లేదు. బాగా మంది సాటర్డే సండే అయితే వస్తారట. ఫస్ట్ ఇప్పుడు మనం అన్నదాన కార్యక్రమం ఎక్కడ చేస్తారంటే సేమ్ అక్కడ అక్కడనే వండి దాని పక్కకైతే పెడతారు వాళ్ళు. సరే అది కూడా చూపిస్తాను నేను మీకు. ఇక్కడనే అన్నదానం అయితే చేసి 2 days అన్నదానం ఉంటుంది చెప్పారు కదా, ఇక్కడనే అన్నదానం చేసి సైడ్కి అయితే అన్నదానం అయితే పెడతారు. ఇక్కడ అంటే లోపల వంట చేసి బయటకైతే అన్నదానం పెడతారు. ఫ్రెండ్స్ వీళ్ళైతే ఇప్పుడు నిర్మల్ నుండి లింబాద్రిగుట్టకి అయితే వచ్చారు. ఒకసారి ఆ అమ్మని అడుగుదాం ఎట్లుంది, వాళ్ళ దర్శనం ఎట్లయిందని. అయితే ఒకసారి ఫస్ట్ టైం వచ్చారట వాళ్ళు కూడా. ఒకసారి వాళ్ళని అడిగి వాళ్ళ రివ్యూ ఇద్దాం మనం ఒకసారి. మేము అక్కడికి నిర్మల్కి వెళ్ళి వచ్చినాం. గుట్ట మంచిగా ఉంటుందని వచ్చినాం. ఇక మంచిగా ఉన్నది, దర్శనం అయింది. ఇక అంత చేసుకున్నాము, ఇక్కడనే భోజనం చేసినాము, అంత తిరిగినాము. దేవుడి గుళ్ళు మంచిగా అనిపించింది, ఇక్కడ సంతోషం అనిపించింది. మీరు ఇక్కడనే వంట చేసుకున్నారా? తీసుకొని వచ్చిరా? ఆదిలాబాద్ వచ్చినాము. ఇక్కడ దక్షిణాలు లింబాద్రి గుట్ట అని లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ బాగా పాతది. ఇట్లా గుహలకి వెళ్ళాలి లోపలికి. చాలా అంటే భయంకరంగా ఉంది. కోతులు అంటే ఒక్కరే వెళ్ళగలుగుతారు అక్కడికి. లోపల చాలా మంచి నరసింహస్వామి విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ చాలా బాగా అనిపించింది. కోతులు కూడా బాగానే ఉన్నాయి. ఎత్తైన కొండలు, పెద్ద బండలు, చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ వాతావరణం అంతా. అందరు రండి, ప్రతి ఒక్కరు రావాల్సిన టెంపుల్ ఇది. అందరైతే కంపల్సరీ తప్పకుండా విజిట్ చేయండి. చాలా బాగుంది. టెంపుల్ ఇట్లాంటివి చూస్తేనే మన పిల్లలకు కూడా అన్ని చెప్పగలుగుతాం అన్నట్టు. శనివారం రోజు అన్నదానం చేస్తారు, పౌర్ణమి రోజు రథం తిరుగుతాడు, పెద్ద ఎత్తున జాతర. బాగా నచ్చింది మంచి బాగా అనిపిస్తుంది కూడా. అందరు రావాలని అనుకుంటున్నాం.
లింబాద్రిగుట్ట పైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం దగ్గరనైతే గోశాలనైతే ఉంది. ప్రతి కార్తీక మాసానికి అయితే ఇక్కడ గోమాతలను అయితే దింపుతారు. ఇప్పుడైతే ఒక్కటి అన్ని మందకైతే వెళ్ళిపోయినాయి. నార్మల్గా అక్కడ లోపలైతే ఇక్కడ కోతులు అయితే చూడండి, కోతులు ఎన్ని అని ఉన్నాయో అట్లనే ఇక్కడ మొగులు కూడా అయిపోతుంది. ఇక వర్షం కూడా కొట్టేలా ఉంది. కరెక్ట్గా వ్లాగ్ అయిపోయింది. ఇంటికి పోదామనే టైంలోనైతే వర్షం అయితే పడ్డది. మామూలుగా వర్షం పడలేదు. సరే చూడండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే ఎవరైనా ఛానల్ కొత్త వచ్చిన వారు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వర్షంలోనైతే ఇంటికైతే వెళ్ళిపోయినాం. ఒకసారి రోడ్ కూడా చూడండి ఎంత వర్షం పడ్డదో.